యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరులారా మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? ప్రభు సన్నిధిలో మీరు బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అనుదిన వాగ్దానముల పేరిట దైవ సందేశం మీకు అందిస్తూ ఉన్నాం. మీరు విని దీవించబడండి, అనేకులకు తెలియపరచండి, ఈ ఛానల్ను పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అనుదిన వాగ్దానముల కొరకై మీరు ప్రార్థించాలని, మమ్మల్ని ఇంకా దేవుని సేవలో దేవుడు వాడుకోవాలని ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మంచిది, ఈ సందేశంలో మనం విందాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోన్నది భయంకరమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. తన భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. నిబంధన అనగా ప్రమాణం. ఒక ప్రమాణం అంటే మాట ఇవ్వడం. ఏమని మాటిస్తున్నాడు దేవుడు? భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. భూమి మీద ఎక్కడ ఎన్నడూ చేయని అద్భుతాలను ఆ ప్రజల మధ్యలో దేవుడు చేస్తాను అని మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీ ద్వారా ఈ అద్భుతాలు జరిగిస్తా, నీతో వాగ్దానం చేస్తున్నా. నీవు భయపడవద్దు. భూమి మీద ఎన్నడూ చూడని అద్భుతాలు ఈ ప్రజలు చూస్తారు. భూమి మీద ఎన్నడూ వినని సంగతులు ఈ ప్రజలు వింటారు. నా ద్వారా నేను దేవుడినని వాళ్ళు గ్రహించినట్లు చేస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. దేవుని యొక్క కార్యములు మంచివండి. దేవుని యొక్క కార్యములు గంభీర్యములు. దేవుని యొక్క కార్యములు చాలా గొప్పవే. దేవుడు తన ప్రజల మధ్య దాహానికి నీటినిచ్చాడు, తాగడానికి, తినడానికి ఆహారమును ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి సముద్ర మార్గంలో నడిపించాడు. దేవుడు మోషేకు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు, కార్యములు జరిగించువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, ఆయనతో నడుచు వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మరవడు. ఆయన నిబంధన చేస్తాడు, నిబంధన తప్పడు. మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చీకటి కాదు. దేవుడు వెలుగునై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడే ప్రభువైన యేసయ్య. ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సహోదరుడా, సహోదరుడి, నా యందు విశ్వాసాన్ని కలిగి ఉండు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎంతటి సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నీ పక్షమున నేనున్నాను. నీకు విడుదల కలగబోతుంది, నీకు సమాధానం కలగబోతుంది, నీకు శాంతి కలగబోతుంది, నీకు నెమ్మది కలగబోతుంది. నీ ప్రజల మధ్యలో, నీ కుటుంబంలో నేను నిన్ను దీవిస్తాను. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నిన్ను హెచ్చిస్తాను. నా యందు విశ్వాసం ఉంచు, నా యందు నమ్మకం ఉంచు, నన్ను మొరపెట్టు, సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ ప్రజల మధ్యలో, నీ గ్రామంలో, నీ ఊరిలో, నీవున్న వాడలో, లేక నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను ఒక తలగా నియమించబోతున్నాడు. తన దీవెన చేత, తన ఆశీర్వాదము చేత, తన వాక్కు చేత నిన్ను నింపి నేను ఒక గొప్ప స్థితిలోనికి లేవనెత్తబోతున్నాడు. యేసయ్య మాటను నువ్వు నమ్మినట్లయితే అలాంటి స్థితిని, అలాంటి కార్యమును, అద్భుతములను నువ్వు చూస్తావు. ఎన్నెన్నో దీవెనను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్నెన్నో ఆశీర్వాదముల చేత నీకు నింపబోతున్నాడు. నీకు గర్భఫలాలు లేవేమో, ఇవ్వబోతున్నాడు దేవుడు. నీకు ఉండడానికి ఇల్లు స్థలము లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంటి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు.
దేవునికి కావలసినటువంటి చేయబోతున్నాడు. విశ్వాసముంచు, విశ్వాసముంచు, నమ్మకముంచు. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల సమర్థుడు. కాబట్టి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసముంచినట్లయినా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు పొందుకొని నీవు దీవించబడతావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. మా మంచి దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. నీవు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజల మధ్య నేను నడిపించుదును, నేను గొప్ప కార్యములు చేస్తాను, మహత్కార్యములు జరిగిస్తాను అని మోషేతో మాట్లాడుతున్నటువంటి దేవా, ఈ దినమందు ఎంతో మంది నీ బిడ్డలను నమ్ముకొని ఉన్నారు. వారి ద్వారా వారి కుటుంబాలలో దీవెనలు, ఆశీర్వాదములు దయచేయండి, సమాధానములు దయచేయండి. మోషేతో మాట్లాడిన దేవుడవే మాతో మాట్లాడే దేవుడవు. బలపరచండి తండ్రి, బలపరచండి తండ్రి. నీ బిడ్డలను బలపరచండి, నూతనపరచండి, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండునట్లు స్థిరపరచండి, లేవనెత్తండి. నీ ఆత్మ చేత నింపండి, నీ భక్తి చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ విశ్వాసము చేత నింపండి. నీ కొరకై నిలబడు జనముగా సిద్ధపరచండి. వారుంటున్న గ్రామములు, వారుంటున్న వాడలు, వారుంటున్న ఊరిలో, వారుంటున్నటువంటి స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, ఆత్మీయుల మధ్య వారు తండ్రి తలగా నిలిచినట్లు సహాయం చేయి. దీవెనలు, ఆశీర్వాదములు చూసినట్లు సహాయం చేయి. అద్భుత కార్యములు, మహత్ కార్యములు జరిగించమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.